ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ ఆన్ ఫర్ 3 అండ్ మార్నింగ్ అప్డేట్ ఇవ్వడానికి అయితే మనం ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన అండ్ ఇవాళతో మనకి ఇంకా 70 డేస్ మాత్రమే ఉంది అండ్ ఈవినింగ్ నుంచి మార్నింగ్ మనకు ఎంతవరకు అయితే నడిచిందో ఎంత అప్డేట్ అయితే ఉందో మీకు నీట్గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ ప్రజెంట్ టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అయితే అవుతుంది. నేను 6:30కి మీకు వీడియో అప్డేట్ అయితే తీస్తున్నాను అండ్ అప్లోడ్ అయ్యేలోపు 7:30 ఆ టైం అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ కంపల్సరీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు అండ్ వాళ్ళ కోసమే ఒకసారి మన ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శనం చేసుకుంటారని ఇంత మార్నింగ్ వచ్చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. కంపల్సరీ చూడండి అండ్ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే చేయట్లేదు అండ్ లైక్స్ కూడా చేయండి. అండ్ ఈరోజు మన ఛానల్లో బ్యానర్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్ కమన్ వచ్చేసాయి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి మెయిన్గా ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది నిన్న స్ట్రైట్ బ్యాక్ సైడ్ ఏ రాడ్స్ అయితే ఉన్నాయో అవైతే మొత్తం వెల్డింగ్ వర్క్ అయిపోయింది. అండ్ నైట్ నుంచి మనకు అండ్ నిన్న ఈవినింగ్ అప్డేట్లో చెప్పిన మీకు ఈ ఇక్కడ క్రాస్గా రాడ్స్ ఉన్నాయి కదా, ఆ రాడ్స్ అనేది నిన్న ఈవినింగ్ లోపు అయిపోయింది అప్డేట్ అది అండ్ కంప్లీట్ వర్క్ అయిపోయింది. అండ్ నిన్న నైట్ నుంచి మార్నింగ్ వరకు మనకి లోపల సైడ్ ఈ మెయిన్ పోల్ నుంచి బ్యాక్ సైడ్ మెయిన్ పోల్కి ఇట్లా క్రాస్గా ఇట్లా ఈ వీ షేప్ టైప్లో మనకి ఆల్మోస్ట్ టాప్ వర్క్ కంప్లీట్ అయిపోయింది వర్క్. అండ్ నైట్ స్టార్ట్ చేసారు అన్నవాళ్ళు నిన్న ఈవినింగ్ 7 to 8 o'clock ఆ టైంలో స్టార్ట్ చేసారు అండ్ మార్నింగ్ లోపు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఆ వర్క్ కూడా. అండ్ చాలా కష్టపడుతున్నారు దానికోసం వీళ్ళు. అన్న వాళ్ళ కోసం కూడా ఒక లైక్ అయితే తీసుకోండి అండ్ చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ కంప్లీట్ వర్క్ అండ్ స్పీడ్ అప్డేట్ మనకు చాలా స్పీడ్గా నడుస్తుంది వర్క్. అండ్ ఇంకా వచ్చేసి మనకు ఓన్లీ 70 డేస్ మాత్రమే ఉంది కాబట్టి మనకి 70 డేస్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అక్కడ చూసుకోవచ్చు వెల్డింగ్ వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఆ పైన అన్నవాళ్ళు ఆల్మోస్ట్ పైన 3 ఉన్నారు అండ్ వర్క్ కూడా ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూసుకోవచ్చు. మీరు ఏ విధంగా వెల్డింగ్ వర్క్ అయితే చేస్తూ అంటే ఆ హైట్లో అన్నవాళ్ళు కూడా ఎంత ఈజీగా వాళ్ళకు వర్క్ చేయగలుగుతున్నారో చూసుకోవచ్చు ఒకసారి. అండ్ వెల్డింగ్ వర్క్ అండ్ కింద నుంచి ఆ తార్ సహాయంతో ఈ అన్నవాళ్ళు పైకి రాడ్లు అయితే పంపించేస్తారు అండ్ ఆ రాడ్లను అయితే వాళ్ళు నీట్గా వెల్డింగ్ అయితే కొట్టేస్తారు. అడ్డం రాడ్లు, క్రాస్ రాడ్ అండ్ అవి కూడా అయిపోయింది ఆల్మోస్ట్ 5 వరకు కొట్టేసారు. అవి కూడా మొత్తం కింద నుంచి మొత్తం ఆల్మోస్ట్ అవి కూడా 5 వరకు అయిపోయింది చూసుకోవచ్చు. మేబీ ఇంకొక 20 నాకు తెలిసి ఇంకొక లైన్ వస్తుంది, ఇంకొకటి లేదా 2 లైన్లు వస్తాయి. అండ్ అవి కూడా క్రాస్ రాడ్లు కూడా మొత్తం డబల్ వేసుకుంటున్నారు, సింగిల్ కాదు. అండ్ ఇక్కడ సైడ్ ఒకలాగా వస్తే మళ్ళీ అక్కడ సైడ్ ఒకలాగా వచ్చేటట్టు చేస్తున్నారు. అవి చూసుకోవచ్చు ఏ విధంగా వెల్డింగ్ వర్క్ చేస్తారో. అండ్ ఎక్కువ మెయిన్ ఈ బేస్ పైన వర్క్ అయితే జరుగుతుంది. మెయిన్గా వర్క్ అనేది బేస్ పైన ఎక్కువ జరుగుతుంది మనకి. చూస్తారు కదా మొత్తం ఆల్మోస్ట్ 3 to 4 డేస్ నుంచి మొత్తం దీని మీద చిన్న వెల్డింగ్ వర్క్ అయితే చేస్తారు. మొత్తం ఇక్కడ వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఈ విధంగా. మెయిన్గా ఈ బేస్ గురించి అయితే కష్టపడుతారు మొత్తము మన వీళ్ళు. అంటే అది ఎంత పర్ఫెక్ట్గా ఎంత స్ట్రాంగ్గా స్టేబుల్గా వస్తేనే మనకు అంత మంచిగా ఉంటుంది, మనకి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. హెవీ వర్క్ అనేది అంటే హెవీ వెయిట్ని కూడా ఈజీగా తట్టుకోగలుగుతుంది బేస్ అనేది. ఎందుకంటే ఇదే మనకు చాలా ఇంపార్టెంట్. ఇది పర్ఫెక్ట్గా కింద స్టెప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే ఫర్దర్గా స్టెప్ అనేది కూడా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ మార్నింగ్ తీయడానికి రీజన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఎందుకు తీస్తున్నానంటే చాలామంది స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ 10th నుంచి మిడిల్ అక్కడ నుంచి మనకు పర్ఫెక్ట్గా చూస్తున్నారు. వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఏం జరుగుతుంది అక్కడ అండ్ ఖైరతాబాద్ గణేష్ ఎట్లా తయారవుతుంది అనేది అప్ టు 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్ పిల్లలు చూద్దాం అనుకుంటున్నారు. మన ఛానల్లో అప్డేట్ అయితే తెలుసుకోండి కంపల్సరీ. మీరు స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ వెళ్ళే ముందు మన ఛానల్లో అప్డేట్ వస్తుంది. అండ్ ఈవినింగ్ మీరు స్కూల్స్ నుంచి కాలేజ్ నుంచి వచ్చేలోపు ఇంకొక అప్డేట్ అయితే ఉంటుంది. కంపల్సరీ మీకోసం మార్నింగ్ అండ్ నైట్ ఈవినింగ్ కంపల్సరీ అప్డేట్స్ అయితే ఇస్తున్నాం. మీరైతే ఏం టెన్షన్ తీసుకోకండి. అండ్ ఎవ్రీ మార్నింగ్ వినాయకుడిని మన ఖైరతాబాద్ బడా వినాయకుడిని దర్శనం చేసుకొని అండ్ వచ్చేసి మంచిగా అయితే చదువుకోండి. స్టడీలో మంచిగా వెళ్ళిపోవాలి అండ్ మనం వినాయకుడిని దర్శనం కూడా చేసుకోవాలి పొద్దున. అండ్ మీరు ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా మీకు ఒకసారి మంచిగా రిఫ్రెషింగ్గా మన వీడియో అయితే ఒకసారి చూడండి, మంచి అప్డేట్ ఉంటుంది.
అండ్ మీకు మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి అనుకుంటున్నాను. అండ్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. మెయిన్గా మనకి లైక్స్ కావాలండి. లైక్స్ వస్తేనే మీకు ఫర్దర్గా వీడియోస్ కూడా షేర్ అవుతూ ఉంటాయి అండ్ నోటిఫికేషన్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తూ ఉంటాయి. అండ్ చూసే ప్రతి ఒక్కరు వీడియోకి కంపల్సరీ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. ఎవరైతే ఈ బడా వినాయకుని 69 ఫీట్లు ఉన్న విగ్రహాన్ని చూడాలనుకుంటున్నారో వాళ్ళకైతే కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ప్రతి అప్డేట్ కంపల్సరీ మన దాంట్లో వస్తూ ఉంటుంది. అండ్ ఈవినింగ్ మార్నింగ్ అండ్ వర్క్ కూడా చాలా స్పీడ్గానే నడుస్తుంది. అసలు ఏ వర్క్ అనేది స్లో ఉండదు అసలు. ఇక్కడ ఈ వర్క్ మెయిన్గా ఈ వర్క్కి సంబంధించి మనకు వెల్డింగ్ వర్క్ సంబంధించి తొందరగా అయిపోతే దాని తర్వాత మనకు షెడ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. మెయిన్ షెడ్ కూడా భారీ ఎత్తున కట్టాలి. అంత ఎత్తున షెడ్ కట్టాలంటే మినిమం ఒక 10 days వరకు అయితే టైం పడుతుంది. కింద నుంచి పై వరకు ప్రతిదీ సపోర్టింగ్స్ తీసుకొని నీట్గా ఎంత గాలి వచ్చినా కానీ వర్షం వచ్చినా కానీ ఏ ఎఫెక్ట్ కొట్టకుండా మనకి షెడ్ వర్క్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా గట్టిగా చేయాలి. కాబట్టి అది కూడా ఒక టైం అనేది పడుతూ ఉంటుంది. అండ్ ఆ షెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు స్టార్ట్ అయినప్పుడు కంపల్సరీ మన ఛానల్లో అప్డేట్ అనేది వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ మనం ఒకసారి ఇన్ని రోజులు అయితే మనం బ్యానర్ గురించి ఒకసారి మాట్లాడుకోలేదు. అంటే క్లియర్గా మనం బ్యానర్ గురించి కూడా ఒకసారి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మనకు ఏ విగ్రహాలు వచ్చినాయి రైట్లో లెఫ్ట్లో అండ్ మండపాలు అండ్ మన వినాయకుడు ఏ రూపంలో దర్శనం ఇస్తున్నాడు అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే యా ఫ్రెండ్స్, ఇక చూస్తూ మన బడా వినాయకుడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి ఈ 2025లో మనకు దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ చూసుకోవచ్చు ఈసారి మనకు రూపం 3 తలలతో మనకి 5 సర్పాలతో 8 చేతులతో దర్శనం అయితే ఇస్తున్నాడు వినాయకుడు. చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో మనకు విగ్రహం. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వినాయకుడికి రైట్ సైడ్ మనకి జగన్నాథ్ స్వామి చూసుకోవచ్చు. జగన్నాథ్ స్వామి ఈసారి పోయినసారి మనకు బాలరాముడు ఉండే అండ్ ఈసారి వచ్చేసి మనకు జగన్నాథ్ స్వామి ఉన్నాడు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు శ్రీ లలిత త్రిపుర సుందరి వినాయకుడికి కింద. అండ్ మనకి గ్లోబల్ మెయిన్గా మనకి అప్డేట్ ఏంటంటే ఇన్ని రోజులు ఎవరు చెప్పలేదు అండ్ గమనించలేదు. అండ్ మనకి గ్లోబల్ అనేది వస్తుంది. మనకు వినాయకుడు వచ్చేసి విశ్వం అంటే మన గ్లోబల్ ఎర్త్ పైన నుంచొని మనకు ఆశీర్వాదం అయితే ఇస్తున్నట్టు మనకు ఇక్కడ చూసుకోవచ్చు మనకు బ్యానర్లో. అండ్ అది ఆల్మోస్ట్ మనకు వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అర్థమైపోతుంది మనకు. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి శ్రీ గజాలమ్మ దేవి అండ్ చూసుకోవచ్చు ఏ విధంగా చేశారో మనకి డిజైనింగ్ అని ప్రిపరేషన్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేసుకున్నారు ఈసారి. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి మనకి శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవి స్వామి అది చూసుకోవచ్చు ఏ విధంగా మనకు దర్శనం అయితే ఇస్తున్నారు. అండ్ కంప్లీట్గా బ్యానర్ వచ్చేసి ఇది అండి. అండ్ ఇన్ని రోజులు అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ ప్రతి ఒక్కరు ఇన్ని రోజులు చెప్పింది మనకి వినాయకుడు అండ్ వినాయకుడు స్టాండింగ్ పొజిషన్ అండ్ పక్కన ఉన్న దేవుళ్ళు. బట్ మనకు వచ్చేది సస్పెన్స్లో ఉన్న ఒక విషయం ఏంటంటే మనకు వినాయకుడు వచ్చేసి గ్లోబల్ పైన ఇది నార్మల్ డిజైన్ అయితే కాదు, మనకి నిజంగానే ఉంటుంది. వినాయకుడు విశ్వం పైన నుంచున్నట్టు మనకు డిజైన్ అయితే చేస్తారు, మొత్తం ప్రిపరేషన్ చేస్తారంట. అండ్ చూడాలి ఫైనల్గా అది ఏ విధంగా కన్ఫర్మ్ అవుతుందో అండ్ ఎట్లా తయారవుతుందో అనేది వెయిటింగ్లో ఉన్న నేను కూడా చూడడానికి. అండ్ ఇది ఫైనల్గా మన అప్డేట్, మార్నింగ్ అప్డేట్. అండ్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి ఫ్రెండ్స్. అండ్ మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు ఈ 2025లో అనుకున్న దానికంటే. బట్ లైక్స్ కూడా ఇంపార్టెంట్ అండి. మీరు లైక్స్ చేస్తేనే ఫర్దర్గా వీడియోస్ కూడా నాకు షేర్ అవుతాయి అండ్ మంచి ఇన్ఫర్మేషన్ చాలా మందికి కూడా రీచ్ అవుతుంది. అండ్ నేను చెప్పేది ఓన్లీ వినాయకుడి గురించే అండ్ మన దాంట్లో వేరే కంటెంట్ ఫర్దర్గా రాదు. అండ్ ఓన్లీ మనకు గణేశుడి కంటెంట్లే వస్తాయి కాబట్టి అండ్ ఎవరైనా చూడొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చూడొచ్చు. అండ్ ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కంపల్సరీ షేర్ చేయండి అండ్ చెప్పండి. అండ్ మన ఎవరైతే మెయిన్గా ఖైరతాబాద్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలామంది మ్యాక్సిమం 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు మనకి ఖైరతాబాద్ గణేశుని చూస్తారు అండ్ తెలుసుకోవాలనుకుంటారు. ఆ మేకింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది, మన అంత 69 అడుగుల వినాయకుని ఏ విధంగా తయారు చేస్తారు, ఎన్ని రోజులు టైం పడుతుంది, మనకి ఎంతమంది కష్టపడతారు అనేది కంప్లీట్గా మీకు వీడియోలో డీటెయిల్గా చూపిస్తున్నా. డే బై డే మార్నింగ్ ఈవినింగ్ మొత్తం అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఫర్దర్గా ఇంకా వస్తూ ఉంటాయి. కంపల్సరీ ఫాలో అవ్వండి, స్కిప్ చేయకండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే లాస్ అవుతారు. మళ్ళీ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాం. బాయ్.